హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? బాగుండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాష్. ఇవాళ చున్ను పాలతోటి కేక్ చేస్తున్నాను, చూడండి. ఇవి చున్ను పాలు, ఇవి బెల్లం దంచి పెట్టుకున్న పక్కన ఇది మిరియాల పొడి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. దాంట్లో ఒక గిన్నె తీసుకొని దాంట్లో పాలు పోసుకొని దాంట్లో కొంచెం మిరియాల పొడి, బెల్లం ఇలా మెత్తగా దంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం గడ్డల లోపల ఏమన్నా చిన్న చిన్న గడ్డలు ఉన్నా అవి మొత్తం పాలలో కలిపేసుకోవాలి. కలుపుకుంటేనే మనకి అడుగున స్వీట్నెస్ ఎక్కువ, మధ్యలో స్వీట్నెస్ తక్కువ, లోపల పైన అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అన్నమాట. ఒక లోట వాటర్ పోసుకొని అవి మరిగేలోపు మన పాలలో బెల్లం వేసి కలిపి పెట్టుకోవాలి. ఇలా గడ్డలు లేకుండా, గడ్డలు ఏమీ లేకుండా చూడండి. ఇలా వేసుకొని ఇప్పుడు డబల్ బాయిలింగ్. ఆల్రెడీ మనం వాటర్ హీట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం వాటర్ పెట్టేసాం. ఇది మందపాటిది, మీకు నేను కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో ఇది పెట్టేస్తాను, చూడండి. వాటర్ పాలు ఎంతవరకు ఉన్నాయో అడుగున వాటర్ కూడా అంతవరకు ఉంటే మనకి మంచిగా ఇది కుక్ అవుతుంది. కేక్ లాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. దీని మీద ప్లేట్ పెట్టేసి పైన దీని మీద కూడా మన కుక్కర్కి విజిల్ లేకుండా పెట్టుకుంటే ఆవిరి పోకుండా ఉంటుంది, తొందరగా మనకి ఉడికిపోతుంది. ఇలా 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను. వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో చూడండి. నేను గ్యాస్ సిమ్లో పెట్టాను. వాటర్ చాలా బాయిల్ అవుతుంది. వాటర్ ఉడుకుతున్నాయి. చూస్తున్నా చూడండి ఎలా అవుతుందో. కానీ ఇంకా ఉంది. ఒక చాక్ తీసుకొని అలా లోపలికి వెళ్ళి చూస్తే లైట్గా చాకు మీద కొంచెం అంటుతుంది పాలతేమో. 2 నిమిషాలు ఉంచితే ఉడికిపోయినట్టు. మా పిల్లలు ఎప్పుడు ఆ ఫ్లేవర్కి అలాగా ఆ ఫ్లేవర్ తోటి ఎప్పుడైపోతుందా ఇప్పటికి 2 సార్లు మూత తీపిచ్చి చూపించారు మా పిల్లలు. చూడండి. చూసారా, మనకేమీ అనిపిస్తలేదు. చాలా బాగా అయిపోయింది. చాలా బాగుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వావ్, సూపర్. మేము స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు మా మమ్మీ మాకు ఇష్టమైన స్వీట్ చేసింది. జ్యూసీగా ఉంది.